వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేడం, కొంచెం అన్నం పెట్టండి. మీరు పెట్టిన ఆ కొంచెం అన్నంతో ఆకలి తీరలేదు, ఇంకా చాలా ఆకలిగా ఉంది, కొంచెమన్నా అన్నం పెట్టండి అంటూ ఆ విద్యార్థినులు ప్రాధేయపడ్డారు. ఆకలి అలాంటిది, మరి ఆకలిని తట్టుకోలేక ఆకలితో అలమటిస్తూ ఆ విద్యార్థినులు ఆమెను కొంచెం అన్నం పెట్టండి అంటూ అడిగారు. దయనీయమైన పరిస్థితి ఇది. కానీ ఆ ప్రిన్సిపాల్ మనసు కరగలేదు. నన్నే ఇంకా ఎక్స్ట్రా అన్నం కావాలని అడుగుతారా అంటూ ఆమె ఆ విద్యార్థినులపై విరుచుకుపడింది. వాళ్ళను మోకాళ్లపై కూర్చోబెట్టింది. నల్గొండ జిల్లా దామరచల్ల ప్రాంతంలో ఓ బీసీ సంక్షేమ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ అన్నం కోసం కొంచెం అన్నం ఇంకా పెట్టండి అంటూ ఆ విద్యార్థినులు ప్రాధేయపడితే ఆ పాఠశాల ప్రిన్సిపల్ వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతి దారుణంగా, అతి హేయమైన రీతిలో శిక్షించింది. రహస్యంగా చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. అసలు ఆమె మనిషేనా? ఎక్స్ట్రాగా కొంచెం అదనంగా అన్నం పెట్టమని కోరితే ఆ విద్యార్థినులను అత్యంత దయనీయంగా శిక్షిస్తూ మోకాళ్ళ మీద కూర్చోపెట్టింది. అదే ఆమె సొంత పిల్లలైతే, అమ్మ అన్నం కావాలి, అన్నం సరిపోలేదు, ఇంకొంచెం పెట్టు అంటే గోరు ముద్దలు తినిపిస్తుంది కదా. మరి ఇక్కడ వీళ్ళు పిల్లలు కాదా? వీళ్లకు అన్నం ఎందుకు పెట్టలేదు సరి కదా. అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి శిక్షించడం ఏంటి? ఈమె మనిష, నరరూప రాక్షస. ఒక టీచర్ వృత్తిలో, గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె తమ హాస్టల్లోని విద్యార్థులకు అన్నం పెట్టకపోవడం కాకుండా వాళ్ళను ఇలా శిక్షించింది. ఈ వీడియోను చూస్తే ఎవరిదైనా హృదయం ద్రవిస్తుంది. అసలు ఏం జరుగుతుంది బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో? ఈ ఒక్క వీడియో మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్నం సరిగా పెట్టరు, పెడితే పురుగుల అన్నం, అప్పుడప్పుడు కలుషిత ఆహారం. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలియదా? పోనీ ఇలా మోకాళ్ళ మీద శిక్షించే వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అంటే తూతుగా, అంటే నామకే వాస్తేగా విచారణ చేస్తారేమో, ఆమెను మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారేమో. కానీ దీనికి బాధ్యులెవరు? సరిపడా అన్నం వండట్లేదా? సరిపడా ఆహార ధాన్యం సప్లై చేయట్లేదా? అన్నం ఎందుకు తక్కువ పడుతుంది? వాళ్ళు విద్యార్థులు కొంచెమే తింటారు, మరీ బకాసురులా మింగే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళకి సరిపడా అన్నం పెట్టలేని పరిస్థితిలో బీసీ సంక్షేమ శాఖ ఉందంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి స్పందించాల్సిన అవసరం చాలా ఉంది.